ఒక ఆధ్యాత్మిక గేయం. వినరయ్య విఘ్నులారా వేదార్థ సాధంబు వివరింతుము, సత్యము ఎరిగి మీరు శాశ్వతానందమయులై వెలుగుడి. వినరయ్య విఘ్నులారా వేదార్థ సారంబు వివరింతుము, సత్యవస్తువులు మూడు అవి సదా నిఖిలమై పరుగుచుండు. ప్రకృతీశ్వర జీవులు అనబడుచు బాగుగా ప్రబలియుండు. వినరయ్య విఘ్నులారా వేదార్థ సారంబు వివరింతుము, ఈశ్వరుడు వ్యాపకుండైయుండును, జీవుడు వ్యాపుడే ననుచును. జీవ ఈశ్వరులెప్పుడును చేతన తత్వంబులై ఉన్నవి. ఈశ్వరుని తత్వమరయ విశ్వంబునంతటా నిండియుండి, సృష్టి స్థితి లయములను సేయును ఈ క్షణ మాత్రమున ఎల్లప్పుడు. వినరయ్య విఘ్నులారా వేదార్థ సారంబు వివరింతుము, సత్యము ఎరిగి మీరు శాశ్వతానందమయులై వెలుగుడి. సచ్చిదానందుడతడు సంపూర్ణ శక్తియుక్తులు కలిగియు, బ్రహ్మాది నామములతో పరుగుచు ఏకేశుడైయుండును. ఇలలో జీవులు ఎన్నియో ఉన్నవి, ఇచ్చాది గుణములతోనూ ప్రకృతి తత్వమెరుగా జడమయ వికృతిని పొందుచుండు. వినరయ్య విఘ్నులారా వేదార్థ సారంబు వివరింతుము, సూక్ష్మ రూపముననున్న ప్రకృతిని స్థూల రూపము చేయుచు లోకముల సృజించును. లోకపతి జీవుల భోగార్థమై జీవుడు స్వాతంత్రుడై కర్మలా చేయుచు కర్తయగును, అస్వతంత్రుడగును కర్మ ఫలమనుభవించుచునుండును. జీవుల కర్మములకు తగినట్లు ఈశ్వరుడు జన్మనిచ్చి, అన్ని కర్మల ఫలమును వానిచే అనుభవింపగజేయును. వినరయ్య విఘ్నులారా వేదార్థ సారంబు వివరింతుము, సత్కర్మలాచరింప జీవులకు సుఖశాంతులొసగుచుండ, దుష్కర్మలాచరించుచో వానిని దుఃఖభాగుల చేయును. తనవారు పరవారని భేదము అనుమాత్రమెంచకెప్పుడు, న్యాయ దృష్టితో దేవుడు అందరిని దయతోడ పాలించును. యమనియమ ఆసనాది అష్టాంగ యోగమును ఆచరించుడి, పరమేశు కృపచేతను పొందెదరు పరమపిత ఆనందమును. వినరయ్య విఘ్నులారా వేదార్థ సారంబు వివరింతుము, సత్యము ఎరిగి మీరు శాశ్వతానందమయులై వెలుగుడి. వినరయ్య విఘ్నులారా వేదార్థ సారంబు వివరింతుము.